హలో అండి అందరికీ. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా జిలేబీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా జిలేబీ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్నపాటి బౌల్ తీసుకోండి. అలాగే 1 కప్ వరకు మైదా పిండి తీసుకోండి. చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఎలాగైతే మనం దోసల పిండికి మిక్స్ చేసుకుంటామో అలానే మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు బెల్లం తీసుకోండి. మనం ఏదైతే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగేటప్పుడు మెల్లమెల్లగా కలుపుతూ కరిగించుకోండి. తీగపాకం వచ్చే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ముదురుపాకం రానవసరం లేదండి. పాకం గట్టిపడకుండా 1 స్పూన్ వరకు నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత దోసల పిండిలాగా చేసుకున్న పిండి తీసుకొని కొద్దిగా నిమ్మరసం, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. జిలేబీ వేయడానికి నేను పాల ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. ఇలా తీసుకొని పాల ప్యాకెట్లో పిండి మెల్లగా వేసుకొని రబ్బర్తో లేదా థ్రెడ్తో టై చేసుకోవాలి. లాస్ట్లో చిన్నగా హోల్ చేసుకోండి, పెద్దగా చేసుకోవద్దు. పిండి లూజ్గా ఉంటుంది కాబట్టి చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా వేసుకోండి జిలేబీలు. జిలేబీ ఫ్రై అవుతూ ఉంటాయి. నెమ్మదిగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్లో వచ్చాక ఫ్రై చేసుకున్న జిలేబీ తీసి పాకంలో వేసి కలపండి. 10 నిమిషాల వరకు అలానే పాకంలో ఉంచండి. పాకం దానికి బాగా పడుతుంది. అంతే అండి, జిలేబీలు రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.